కొంప ముంచిన బీజేపీతో పొత్తు. టీడీపీ నుంచి అప్పుడే ఒక వికెట్ డౌన్. ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. టీడీపీ, జనసేన పార్టీ కూటమితో బీజేపీతో చేతులు కలపడంతో ఏపీ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి. అధికార వైసీపీని ఎదుర్కోవడానికి బీజేపీతో కలిసి ముందుకు వెళ్తేనే మేలని భావించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆ దిశగా కూటమిలోకి బీజేపీని తీసుకురావడంలో విజయవంతమయ్యారు. అయితే ఇన్నాళ్లు కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన జగన్ సర్కార్ బీజేపీపై ఎలా ఎదురుదాడికి దిగుతుందనేది వేచి చూడాలి. పైగా సిద్ధం సభ ఇవాళే చివరి సభ కావడం, ఇందులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలాంటి కామెంట్స్ బీజేపీపై చేస్తారో చూడాలి. ఇదిలా ఉంటే బీజేపీతో పొత్తు వల్ల టీడీపీ, జనసేన మరిన్ని స్థానాలను కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 3 లోక్సభ స్థానాలను ఆశించిన జనసేన ఇప్పుడు బీజేపీ ఎంట్రీతో 2 స్థానాలకు మాత్రమే పరిమితమయ్యే అవకాశం కనిపిస్తుంది. అటు బీజేపీ సైతం 6 పార్లమెంటు స్థానాలను కేటాయించాలని డిమాండ్ చేయడంతో టీడీపీ నాయకులు త్యాగాలకు సిద్ధం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు సీటు ఎసరు వచ్చిందనే మాటలు వినిపిస్తున్నాయి. ఆయన వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా నరసాపురం పార్లమెంట్ నుంచి పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు. టీడీపీ, జనసేన కూటమిలోకి బీజేపీ ఎంట్రీ ఇవ్వడంతో నరసాపురం సీటు ఆ పార్టీకి కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో నరసాపురం నుంచి బీజేపీ విజయం సాధించి ఉండడంతో ఆ స్థానం తమకు కేటాయించాలని రాష్ట్ర బీజేపీ నాయకులు పట్టుబడుతున్నారు. నరసాపురం రేసులో మాజీ బీజేపీ ఎంపీ, సినీ నటుడు కృష్ణంరాజు భార్య సతీమణి శ్యామలాదేవి, నరేంద్ర వర్మల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే హీరో ప్రభాస్ బీజేపీ అధినాయకత్వం తమవాడిగా చూపించుకునేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పుడు శ్యామలాదేవికి నరసాపురం టికెట్ ఇవ్వడం ద్వారా ప్రభాస్ను పార్టీకి మరింత దగ్గర చేసుకునే ప్రయత్నాల్లో బీజేపీ నాయకత్వం ఉందన్న విషయం వెల్లడవుతుంది. ఓవైపు పవన్, మరోవైపు ప్రభాస్. వీళ్ళ ఇమేజ్ వల్ల బీజేపీకి మరింత అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉందంటూ చెప్పుకొస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ప్రభాస్ ఇమేజ్ను నేషనల్ లెవెల్లో కూడా వినియోగించుకోవాలన్న బీజేపీ పెద్దల ఆలోచన ఎంత మేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. ఈ క్రమంలోనే నరసాపురం టికెట్ శ్యామలాదేవికి కేటాయించి ప్రభాస్ను దగ్గర చేసుకునే ప్రయత్నాలు బీజేపీ నాయకులు మొదలుపెట్టారు. కానీ ఇందుకు శ్యామలాదేవి సుముఖంగా లేనట్టు, తమ కుటుంబం రాజకీయాలకు సెట్ అవ్వదని ఆమె చెప్పుకొచ్చినట్లు తెలుస్తుంది. ఇదే జరిగితే వచ్చే ఎన్నికల్లో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు గట్టి షాకే తగిలినట్టు. పొత్తులో భాగంగా నరసాపురం స్థానాన్ని బీజేపీకి కేటాయిస్తే రఘురామకృష్ణంరాజుకు భంగపాటు తప్పదు. ఇది రఘురామకృష్ణంరాజు రాజకీయ జీవితానికి పెద్ద ఎదురు దెబ్బ అని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. అయితే బీజేపీ, టీడీపీ, జనసేన కూటమికి రఘురామకృష్ణంరాజు తన వంతు కృషి తాను చేశారు. అయితే నరసాపురం స్థానాన్ని కాదని మరో చోటకి రఘురామకృష్ణంరాజు వెళ్ళే పరిస్థితే లేదని, వీలైతే తెలుగుదేశంతో అయినా డీల్ కుదుర్చుకునే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. కేవలం ఒక్క సీటు దగ్గర బీజేపీ మొండిపట్టు పడుతుందన్న సందేహం లేదన్నారు రఘురామ. దీంతో రఘురామ రాజకీయ జీవితం సందిగ్ధంలో పడినట్లయింది. ఒకవేళ నరసాపురం టికెట్ బీజేపీకి కేటాయిస్తే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రఘురామకృష్ణంరాజు నామినేటెడ్ పదవి ఇచ్చే అవకాశం కూడా లేకపోలేదు. మొత్తానికి బీజేపీతో పొత్తు వల్ల వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు సీటుకు ఎసరు వచ్చిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం.